మీ అందరి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించినటువంటి విషయం మీకు తెలిసిందే. ఇప్పటివరకు చాలా నిబద్ధతతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి చాలా ఓపికతో కూడా లోతుగా అవగాహనతో ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఎంత సమయం వెచ్చించడానికి వారందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా కార్మిక నాయకులు కానీ సంఘాలు కానీ అందరూ కూడా ఒక మానవీయ కోణంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ అర్థం చేసుకొని సమ్మెను విరమించుకొని ముందుకు పోతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం యాజమాన్యంతో మీరు కూర్చొని ఆర్టీసీ మనది, ఇందులో పనిచేసే కార్మిక కుటుంబాలందరూ కూడా ప్రతి కుటుంబం మనదే. ఇది ఎంత బలోపేతంగా ఉంటే మీరు అంత బలంగా ఉంటారు. దీన్ని బలోపేతం చేయడం కోసం మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయాల్సింది. దయచేసి తప్పనిసరిగా ఆ దిశలో కార్మికుల అవసరాల కోసం ఎంత గట్టిగా అయితే మనం నిలబడి వాళ్ళు చర్చించాము, ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం కూడా అంతే కృషితో మీ నాయకత్వం అంతా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.